అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం కీర్తనల గ్రంథం 1 నుంచి 81 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 81 అధ్యాయాల్లో కూడా అసలు కీర్తనల గ్రంథం దేని గురించి, మంచి చెడుల మధ్య తేడా, యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు, ఏ సమయంలో ఎలా ప్రార్థన చేయాలి, ఇలా ప్రతిదీ కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం కీర్తనల గ్రంథం 82వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఆసాపు కీర్తన. ఆసాపు గారు ఎవరు, ఏంటి, ఇవన్నీ కూడా అంతకుముందు మనం చాలా అధ్యాయాలు చదువుకున్నాం. ఇది కూడా ఆసాపు గారు రాస్తున్న కీర్తనే. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఈ కీర్తనలో 82వ అధ్యాయం మనకు అర్థం అవ్వాలి అంటే దేవుడు అనే పదానికి అర్థం మనకి తెలియాలి. నేను అనేక సార్లు చెప్పాను అంతకుముందు కూడా, దేవుడు అంటే అదేదో పేరు కాదు. దేవుడు అన్నా, దేవుడి నామం అన్నా కానీ ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క పరిశుద్ధత, ఆ లక్షణాలు, వీటిని మనం దేవుడు అని పిలుస్తున్నామే కానీ దేవుడు అంటే అదేదో సెపరేట్గా పేరు కాదు. ఇక్కడ ఈ అధ్యాయం 82వ అధ్యాయం మనకు అర్థం అవ్వాలి అంటే దేవుడు అంటే అదేదో పేరు కాదు, దేవుడు అంటే లక్షణాలు, ఆయన పరిశుద్ధత అనేది మనకు గుర్తుండాలి. ఇక్కడ దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చున్నాడు అంటే దేవుడు ఒకడే కదా, వేరే దేవుడు లేరు కదా, మరలా ఇక్కడ దైవములు అంటే ఎవరు అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇక్కడ దైవములు అంటే దేవుని పిల్లలు, దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు అందని అర్థం. కోడి పిల్ల కోడే ఎలా అవుతుందో, ఆవు పిల్ల ఆవు, గొర్రె పిల్ల గొర్రె అలా ఎలా అవుతాయో, మనందరం కూడా దేవుడి పిల్లలం కాబట్టి మనందరం కూడా దైవములు అవుతాం. మనందరికి కూడా తండ్రి ఎవరో దేవుడే కదా, అప్పుడు దేవుడి యొక్క పిల్లలు ఏమవుతారు, దేవుళ్ళు అవుతారు కదా. అందుకే దైవములు అని పిలుస్తున్నాడు. దైవములు అంటే దేవుని యొక్క పిల్లలు, అంటే మనుషులు. దేవుడు భూమి మీద ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళు. ఆ కాలంలో ఇజ్రాయేలీలు, ఆ ఇజ్రాయేలీలో మరలా యాజకులు, ఈ కాలంలో క్రైస్తవులు, ఎవరైతే దేవుణ్ణి తెలుసుకున్నారో, ఎవరైతే దేవుణ్ణి వేరే వాళ్ళకి సువార్త ద్వారా చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా దైవములు అంటారు. అంటే లోకానికి దేవుడి గురించి తెలియజేసే దేవుని యొక్క పిల్లలు అని అర్థం. దేవుడు అనగానే మన తండ్రి అయిన దేవుడు, దైవములు అనగానే ఆయన యొక్క పిల్లలు, మనుషులు, దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుషులు అని దాని అర్థం. మరి ఈరోజు మనుషుల్ని దైవములు అని, మనల్ని దేవుడు అని మనం ఎందుకు పిలవమంటే దేవుడి యొక్క లక్షణాలు మనలో ఉండట్లేదు కాబట్టి. మనం దేవుళ్లాగా పరిశుద్ధంగా బ్రతుకుతున్నామా, మనం దేవుళ్లాగా మంచిగా ఉంటున్నామా, క్షమిస్తున్నామా, దీర్ఘశాంతం కలిగి ఉంటున్నామా, దేవునిలాగా జ్ఞానం కలిగి ఉంటున్నామా, ఆ లక్షణాలు మనం పోగొట్టుకున్నాం కాబట్టి దేవుడు మనల్ని ఎలా అయితే బ్రతకమని కోరుకున్నాడో అలా మనం బ్రతకట్లేదు కాబట్టి ఆ దేవుడు అనే పేరుని మనం పోగొట్టుకున్నాం. అందుకే ఈరోజు మనం దైవములు అని పిలువబడట్లేదు. నిజంగా మనం దేవుడి పిల్లలే అయినప్పటికి కూడా దైవములు అని ఎందుకు మనం పిలువబడట్లేదంటే దేవుడి యొక్క లక్షణాలు మనం కోల్పోయాం కాబట్టి. ఆ అర్హత దేవుడు మనకి ఇచ్చాడు. దైవాలుగా, దేవుళ్ళుగా ఉండే అర్హత దేవుడు మనకి ఇచ్చాడు. కాకపోతే మనం పాపం చేస్తూ బ్రతుకుతున్నాం కాబట్టి ఆ పేరుని మనం పోగొట్టుకున్నాం. మరలా ఆ దైవములు అనే పేరుని మనం ఎప్పుడు పొందుకుంటాం, ఈ భూమి మీద మనం మంచిగా బ్రతికి మనం గనక పరలోకం వెళ్తే, దేవుడు చెప్పినట్టుగా బ్రతికి మనం పరలోకం వెళ్తే అప్పుడు మనం దేవుడి పిల్లలం, దైవాలం అని పిలువబడతాం. మన తండ్రి అయిన దేవుడు ఆయన ఉన్నాడు, మనం కూడా దైవములు అనే పిలువబడతాం. ఎందుకంటే ఆయన పిల్లలం కాబట్టి, పాపాలన్నీ పోగొట్టుకుని పరిశుద్ధంగా నిత్య జీవితం దేవునిలో మనం ఉంటాం కాబట్టి, దేవునిలాగా మనం ఉంటాం కాబట్టి అప్పుడు మరలా మనం దైవములు అని పిలువబడతాం. భూమి మీద ఒకే ఒక్క మనిషి దేవుడు అనే పేరుకి, దైవము అనే పేరుకి న్యాయం చేశాడండి. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు వారు. దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారు దేవుడు అనే పేరుకి పరిపూర్ణంగా అర్హుడు. ఎందుకంటే ఆయన ఒక్క పాపం కూడా చేయలేదు. దేవుడికి కలిగిన అన్ని లక్షణాలు, దేవుడు అంటే లక్షణాలు అని మనం చదువుకున్నాం కదా, దేవుడు అనే పేరుకు ఉండాల్సిన అన్ని లక్షణాలు యేసుక్రీస్తులో ఉన్నాయి కాబట్టి యేసుక్రీస్తుని మనం దేవుడు అంటున్నాం. యేసుక్రీస్తుని దేవుడు అని, పరిశుద్ధాత్మని దేవుడు అని, మనల్ని మనం దైవాలు అని ఎందుకు పిలుచుకోవట్లేదంటే ఆ లక్షణాలు, దేవుడు అనే పేరుకు ఉండాల్సిన లక్షణాలు మనం కోల్పోయాం కాబట్టి ఏ ఒక్క పాపం చేయకుండా ఉన్న యేసుక్రీస్తు వారిని మనం దేవుడు అంటున్నాం. మనల్ని మనం దైవాలు అన్నట్టుగా పిలుచుకోవట్లేదు. కానీ దేవుడు మనకి దైవాలుగా ఉండే అర్హత ఇచ్చాడు. దేవుని పిల్లలుగా ఉన్న, దైవాలుగా ఉన్న మనం ఏం చేయాలి, దేవుడి గురించి అందరికీ కూడా ప్రకటించాలి. ఆ దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతకాలి. ఈ లోకానికి ఇది మంచి, ఇది చెడు అన్నట్టుగా ఈ లోకానికి మనం తీర్పు తీర్చాలి. కొత్త నిబంధనలో పౌలు గారు కూడా రోమీలకు రాసిన పత్రికలో రాస్తారు కదా, మీరు ఈ లోకానికి తీర్పు తీర్చాలి అని. తీర్పు తీర్చడం అంటే ఏంటి, ఏది మంచి, ఏది చెడు, దేవుడు ఏది కోరుకుంటాడు, ఎవరిని రక్షిస్తాడు, ఎవరిని శిక్షిస్తాడు అని చెప్పి మనం వేరే వాళ్ళకి ప్రకటించడం, అందరికీ కూడా దేవుడి గురించి తెలియజేయడం, ఆ తీర్పు. అలా మనం లోకానికి తీర్పు తీర్చాల్సి ఉండగా మనమే తప్పు చేస్తూ బ్రతుకుతున్నాం, మనమే పాపం చేస్తూ బ్రతుకుతున్నాం. ఇప్పుడు దేవుడు వచ్చి మీరెందుకు దైవాలుగా జీవించట్లేదు, మీరెందుకు దేవుడి లక్షణాలు కలిగి ఉండట్లేదు, మీరెందుకు మంచిగా
ప్రవర్తించట్లేదు, మంచిగా తీర్పు తీర్చట్లేదు, మంచిగా న్యాయంగా నడుచుకోవట్లేదు అన్నట్టుగా దేవుడు వచ్చి దేవుని పిల్లలు దైవాలైన మనందరినీ కూడా ప్రశ్నిస్తున్నాడు అని దాని అర్థం. ఆ కాలంలో అయితే ఇజ్రాయేలీల్లో యాజకుల్ని ఎవరైతే దేవుడి గురించి ప్రకటించాలో, వేరే వాళ్ళకి దేవుడి గురించి చెప్పాలో, వాళ్ళు దేవుడి ప్రకారంగా నడుచుకోవాలో ఆ ఇజ్రాయేలీలు, ఆ యాజకులు వాళ్ళే తప్పులు చేస్తున్నప్పుడు మీరు మంచిగా బ్రతకాలి కదా, నా పిల్లలైనప్పుడు దైవములైనప్పుడు మీరెందుకు మంచిగా బ్రతకట్లేదు అన్నట్టుగా దేవుడు ఈ కీర్తన ద్వారా మనల్ని ప్రశ్నిస్తున్నాడు అని దాని అర్థం. దైవములు అనగానే దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుషులు, దేవుని పిల్లలు. దేవుడు అనగానే తండ్రి అయిన దేవుడు అనేది గుర్తుపెట్టుకోండి. ఆ రెండు పదాలు మనకు అర్థమైతేనే ఈ 82వ కీర్తన మనకు అర్థమవుతుంది. దేవుడు అనే నామానికి అర్థం, దేవుడి యొక్క లక్షణాలు అని మనకు అర్థమైతేనే, ఆయన యొక్క పరిశుద్ధత అనేది మనకు అర్థమైతేనే ఈ 82వ కీర్తన మనకు అర్థమవుతుంది. చదువుకుంటూ వెళ్దాం. దేవుడు మనుషులందరినీ కూడా ప్రశ్నిస్తున్నాడు. మీరెందుకు మంచిగా నడుచుకోవట్లేదు, మీరెందుకు దైవములు అన్న పేరుకు తగ్గట్టుగా న్యాయాన్ని తీర్చట్లేదు అన్నట్టుగా దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు అని దాని అర్థం. ఇప్పటివరకు చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఎంతకాలం మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు. ఆ కాలంలో అయితే ఇజ్రాయేలీలు, మరీ ముఖ్యంగా అందులో యాజకులు. ఈ కాలంలో అయితే క్రైస్తవులు. మీరు న్యాయంగా నడుచుకోవాల్సింది పోయి మీరు అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారు. భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపుతున్నారు. అంటే డబ్బు ఉన్న వాళ్ళని ఒకలాగా, డబ్బు లేని వాళ్ళని ఒకలాగా. అలా మనం తేడా ఎందుకు చూపిస్తున్నాం? అలా తేడా ఎందుకు చూపించాలి? మీరు దేవుడి లక్షణాల ప్రకారంగా బ్రతకాలి కదా, మీరెందుకు అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారు అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా భూమి మీద బతికారు. ఆయన డబ్బు ఉన్న వాళ్ళని ఒకలాగా, డబ్బు లేని వాళ్ళని ఒకలాగా, అలా ఏమైనా తేడాగా చూశాడా యేసుక్రీస్తు వారు? అందరినీ సమానంగా చూశాడు. రాజుతో అయినా ఒకేలాగా మాట్లాడాడు, పేదవాడితో అయినా ఒకేలాగా మాట్లాడాడు. న్యాయం అనేది అందరికీ సమానం. మనం ఎందుకు తేడాలు చూపించాలి? అలా విభేదాలు చూపించకూడదు, పక్షపాతం చూపించకూడదు. మరలా కాసేపు గ్యాపు. పేదలకును తల్లిదండ్రులు లేని వారికిని న్యాయము తీర్చుడి, శ్రమగల వారికిని దీనులకును న్యాయము తీర్చుడి. పక్షపాతం లేకుండా, వాళ్ళు వీళ్ళు అన్నట్టుగా తేడా లేకుండా అందరికీ కూడా న్యాయం తీర్చండి, న్యాయం ప్రకారంగానే అందరినీ చూడండి అన్నట్టుగా దేవుడు మనకి చెబుతున్నాడు. ఆ కాలంలో యాజకులు ఏం చేసేవాళ్ళు? బాగా కానుకలు తెచ్చేవాళ్ళని ఒకలాగా, డబ్బు ఉన్న వాళ్ళని ఒకలాగా, డబ్బు లేని వాళ్ళని ఒకలాగా అలా చూడడం, వాళ్ళ కోసం అలా ప్రార్థించడం. ఇజ్రాయేలీలు కూడా అన్యులను ఒకలాగా, ఇజ్రాయేల్ని ఒకలాగా. ఇజ్రాయేల్ తప్పు చేసినా కానీ అది మంచిదే అన్నట్టుగా, అన్యులు మంచి చేసినా కానీ అది చెడుతా అన్నట్టుగా పక్షపాతం చూపిస్తున్నారు. ఉన్నోళ్ళకి లేనోళ్ళకి మావోడు పగోడు అన్నట్టుగా మీరు పక్షపాతాలు ఎందుకు చూపిస్తున్నారు? అందరికీ కూడా ఒకేలాగా న్యాయం తీర్చండి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. మరి దేవుడి పిల్లలుగా ఉన్నప్పుడు వేరే వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని యేసుక్రీస్తు వారు చెప్పారు కదా. మనం వదిలేకుండా అందరికీ న్యాయం తీర్చాలి, అందరినీ కూడా ఆదుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఏదో కేవలం శారీరకంగా మాత్రమే కాదండి. వాక్యం లేని వారు నిజమైన పేదవాళ్ళు, రక్షణ లేని వారు నిజమైన పేదవాళ్ళు. మరి వాళ్ళకు కూడా రక్షణ ప్రకటించాలి కదా, మరి వాళ్ళకు కూడా దేవుడి గురించి తెలియజేయాలి కదా. దేవుడి పిల్లలైన మనం ఈ లోకానికి మంచిగా న్యాయం తీర్చాలి, ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి, మనం మంచిగా బ్రతకాలి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. దేవుడి లక్షణాలు ప్రకటించాల్సిన మనమే తెలివి లేకుండా ప్రవర్తిస్తున్నాం. దేవుడి మాటలు, దేవుడి లక్షణాలు గ్రహించట్లేదు, అంధకారంలో బ్రతుకుతూ ఉన్నాం. దేవుడి లక్షణాల్లో ఒకటేంటి? వెలుగు వలె ప్రకాశించడం, పరిశుద్ధంగా ఉండడం. అలా కాకుండా అంధకారంలో, పాపంలో బ్రతుకుతూ తెలివి లేకుండా మనమే పాపం చేసేవారిగా ఉన్నాం. ఎదుటి వాళ్ళు పాపం చేస్తుంటే వాళ్ళకి తీర్పు తెచ్చాల్సింది పోయి, వాళ్ళని రక్షించాల్సింది పోయి మనమే పాపంలో పడిపోతున్నాం. దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. ఈ భూమి మీద మంచి వాళ్ళే అలా తప్పు చేస్తే ఇక లోకం పరిస్థితి ఏమవుద్ది? లోకానికి ఎవరు మంచిని ప్రకటిస్తారు? లోకానికి దేవుడి లక్షణాలను ఎవరు తీసుకెళ్తారు? నిజమైన తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఆయనకి భయపడి తప్పు చేయకుండా ఉండండి, ఎదుటి వాళ్ళని ప్రేమించండి అన్నట్టుగా ఎవరు చెబుతారు? మంచి వాళ్ళే, దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళే పాపం చేసేస్తే ఇంకా ఈ లోకానికి ఆధారం ఏముంటుంది? దేశం అనగానే కేవలం ఇజ్రాయెల్ దేశం అనే కాదండి, ఇప్పుడు మనం ఈ కాలంలో చూసుకున్నా కానీ క్రైస్తవులే పాపం చేస్తుంటే, క్రైస్తవులే బైబిల్ చదువుకోకుండా అందులో ఏముందో తెలుసుకోకుండా పోతే ఇక లోకానికి మనం ఏం ప్రకటిస్తాం చెప్పండి? ఈ భూమికి ఆధారాలు ఏమవుతాయి అంటే మంచి వాళ్ళే పాపం చేస్తే వెళ్తుంటే ఇక నాశనానికి మనం దగ్గర అవుతున్నాం అనేదాన్ని ఇలా అలంకార రూపంగా
చెప్తున్నారు. మరలా దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు దైవములు అనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులు అనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. మీరు దైవాలు, నా పిల్లలు, మీరందరూ కూడా నా కుమారులు, నా పిల్లలు అని నేనే కదా చెప్పాను. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు, అధికారుల్లో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. అయినా కానీ మీరు దైవాలు, నా పిల్లలు అనే పేరు మీకున్నా కానీ మీరు దాని ప్రకారంగా బ్రతకట్లేదు కాబట్టి, దానికి న్యాయం చేయట్లేదు కాబట్టి మీరు కూడా నరకానికి పోతారు, మీరు కూడా నాశనం అవుతారు. ఈ భూమి మీద రాజులు, చెడ్డవాళ్ళు వాళ్ళు ఎలా అయితే నాశనం అవుతారో మీరు కూడా అలాగే నాశనం అవుతారు అన్నట్టుగా దేవుడు ఆ కాలంలో ఉండే ఇజ్రాయేలీలకి, ఈ కాలంలో ఉండే క్రైస్తవులందరికీ కూడా చెప్తున్నాడు. ఈ 82వ కీర్తన అంతా కూడా దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుంది, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనేదే ఇక్కడ వివరిస్తున్నారు. దైవములు, దేవుడి యొక్క పిల్లలమైన మనమే తప్పు చేస్తే ఇంకా లోకం పరిస్థితి ఏమవుద్ది? మీరు దైవములు, నా పిల్లలు అని నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, అయినా మీరు కూడా పాపలో పడిపోతున్నారు కాబట్టి మీరు కూడా వాళ్ళలాగే నాశనం అవుతారు. అన్యులు ఎవరైతే తప్పు చేసేవాళ్ళు, లోకానుసారంగా బతికే వాళ్ళు ఉన్నారో వాళ్ళలాగే మీరు కూడా నాశనం అయిపోతారు. దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము, అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు. ఇజ్రాయెల్ అందరూ కూడా దేవునికి స్వాస్థ్యం అయితే అన్యజనులందరూ స్వాస్థ్యముగా ఉందురు అని ఇక్కడ ఎందుకు అంటున్నారంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళే పాపలో పడిపోతున్నారు కాబట్టి దేవుడు అన్యుల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు, మరలా వాళ్ళని తనకి పిల్లలుగా, దైవములుగా ఏర్పాటు చేసుకుంటున్నాడు అని దాని అర్థం. ఈ లోకంలో ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు అని దాని అర్థం. ఇదే మాటని ఈ కీర్తనలోని ఈ 6వ వచనాన్ని, మీరు దైవములనియు మీరందరూ కూడా సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చున్నాను అనే ఈ మాటని కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడతారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనంలో యేసుక్రీస్తు వారు ఈ మాట పలుకుతారు. అక్కడ సందర్భం ఏంటంటే, అక్కడ ఉండే పరిసయ్యులు, సద్దుకయ్యులు వాళ్ళందరూ కూడా నువ్వేంటి దేవుడు అని పిలుచుకుంటున్నావు, నువ్వు అక్కడ ఏమంటారంటే యేసుక్రీస్తు వారు నేను దేవుడితో సమానం అన్నట్టుగా మాట్లాడతారు. నువ్వేంటి దేవుడిలాగా పిలుచుకుంటున్నావు నువ్వు, అది తప్పు కదా అని వాళ్ళు అడిగితే ఆ పరిసయ్యులు, సద్దుకయ్యులు దానికి యేసుక్రీస్తు వారు నేనంటావేంటి, ధర్మశాస్త్రమే చెప్తుంది కదా, దేవుడి యొక్క పిల్లలు, మనుషులందరూ కూడా దేవుడి యొక్క పిల్లలు, దైవములు, దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళందరూ కూడా దైవములు అని ధర్మశాస్త్రమే చెప్తుంది కదా, మీరు ధర్మశాస్త్రాన్ని చదువుకోలేదా? మనుషులందరినీ, దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళందరినీ కూడా దైవములు అని దేవుడు అన్నాడు, అప్పుడు నన్ను నేను దైవంగా చెప్పుకోవడం వల్ల తప్పే ఉంది, నేను కూడా దేవుడినే అన్నట్టుగా యేసుక్రీస్తు వారు అక్కడ పరిసయ్యులు, సద్దుకయ్యులతో చెప్పాడు అనేది మనం యోహాను సువార్తలో గమనించవచ్చు. నేను ముందే చెప్పాను కదా, దేవుడు అనగా లక్షణాలు, ఆ దేవుని లక్షణాలన్నీ కలిగిన ఒకే ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు వారు. కాబట్టి యేసుక్రీస్తు వారు తండ్రి ఒకటే, వారు ఏకమై ఉన్నారు. యేసుక్రీస్తు వారు మాత్రమే దేవుడి యొక్క అన్ని లక్షణాలు కలిగి ఉన్నవాడు, నిజమైన దేవుని కుమారుడు అనేది మనం గమనించాలి. త్రిత్వం గురించి అయితే నేను ఆల్రెడీ వేరే వీడియో చేశాను, త్రిత్వం గురించి ఎవరికైనా క్వశ్చన్లు ఉన్నట్లయితే ఆ వీడియో వినండి. ఇక్కడ సందర్భం ఏంటంటే, దేవుడు తన పిల్లలైన మనుషులకు కూడా దైవాలుగా పిలువబడే, దేవుళ్ళుగా పిలువబడే అవకాశం ఇచ్చాడు. అయితే మనం దేవుడి యొక్క లక్షణాలన్నింటినీ కూడా కోల్పోయి పాపం చేస్తూ బ్రతుకుతున్నాం కాబట్టి ఆ మాటకి, ఆ దైవము, ఆ దేవుడు అనే మాటకి మనం అర్హులుగా బ్రతకట్లేదు. మీరు అందరూ కూడా అలా పాపం చేస్తున్నారు కాబట్టి మీరు కూడా వారితో పాటే నాశనం అవుతారు, నేను అన్యుల్ని ఏర్పాటు చేసుకుంటాను అన్నట్టుగా దేవుడు ఆ కాలంలోని ఇజ్రాయేలుతో చెప్తున్నాడు అనేది 82వ కీర్తన యొక్క భావం. ఈ 82వ కీర్తన అనేది ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి, చదువుకుంటూ వెళ్దాం. ఆసాపు కీర్తన, ఇది కూడా ఆసాపు గారు రాసిన కీర్తనే. గీతము అంటే ఇదేదో కేవలం ప్రార్థన మాత్రమే కాదు, ఒక పాటలాగా కూడా పాడుకోవాల్సింది అందని అర్థం. ఇక్కడతో ఈ ఆసాపు కీర్తనలన్నీ కూడా ముగిసిపోతాయండి. కీర్తనల గ్రంథంలో మొత్తంగా 12 ఆసాపు కీర్తనలు ఉంటాయి. ఇక్కడతో ఈ అధ్యాయంతో ఆసాపు కీర్తనలన్నీ కూడా ముగిసిపోయాయి అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, చదువుకుంటూ వెళ్దాం. దేవా ఓరకుండకుము, దేవా మౌనముగా ఉండకుము, ఓరకుండకుము మౌనంగా ఉండకు అంటే నేను కష్టాల్లో ఉన్నాను, నన్ను రక్షించు, ఇంకా ఆలస్యం చేయకు అనేదాన్ని అలంకార రూపంగా ఓరకుండొద్దు, నా సమస్యలు పోవాలి అన్నట్టుగా ఒక మాట పలుకు అన్నట్టుగా ఆసాపు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు అని దాని అర్థం. ఈ 83వ కీర్తన ఏంటంటే, మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడి లక్షణాలను మనం ఎలా జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడికి మనం ఎలా ప్రార్థించాలి అనేది ఈ 83వ కీర్తన. చదువుకుంటూ వెళ్దాం. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించు వారు తల ఎత్తి ఉన్నారు. ఇజ్రాయేలీల శత్రువులు ఆ చుట్టుపక్కల ఉండే ఫిలిస్తీన్లు కానీ, కనానీలు కానీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇజ్రాయేలీల్ని నాశనం చేయాలి, ఇజ్రాయేలీలు అన్న పేరు పెట్టుకున్న వాళ్ళందరినీ కూడా చంపేయాలి అన్నట్టుగా వాళ్ళు దండెత్తి వస్తున్నారు. మేము కష్టాల్లో ఉన్నాం, వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళు కాబట్టి నిన్ను ద్వేషించు వాళ్ళంటే వాళ్ళందరూ కూడా చెడు చేస్తూ బ్రతికేవాళ్ళు కాబట్టి వాళ్ళ నుండి మమ్మల్ని రక్షించు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. దేవుడి మరుగుజొచ్చిన అంటే ఇజ్రాయేల్ అందరినీ కూడా కాపాడే దేవుడే కదా. దేవుడి జనాంగం
రాజ్యాంగం అనేది కూడా లేకుండా వీళ్ళందరినీ కూడా ఎలా నాశనం చేయాలా అని చెప్పి వాళ్ళు ఆలోచనలు చేస్తూ ఉన్నారు. వారు ఇజ్రాయేలీలు అను పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదుము రండి అని చెప్పుకొనుచున్నారు. మనం సమూయేలు పుస్తకాల్లో చదువుకున్నాం. ఇజ్రాయెల్ అందరినీ కూడా నాశనం చేయడానికి అక్కడ ఉండే ఫిలిస్తీన్లు కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ అనేక రకాల ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత దేవుడు దావీదుని రాజుగా చేసిన తర్వాత అప్పుడు ఇజ్రాయెల్ అందరూ కూడా ఒక స్థిరమైన రాజ్యంగా ఏర్పడ్డారు. అప్పటి వరకు ఇజ్రాయెల్ శత్రువులు ఇజ్రాయెల్ని చంపాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు కదా. ఆ సమయంలో ఈ కీర్తన రాస్తూ ఉండొచ్చు. దావీదు గారు రాజైన కొత్తలో ఈ కీర్తన రాస్తూ ఉండొచ్చు. ఇప్పుడు మా మీద శత్రువులు దాడి చేద్దాం అన్నట్టుగా సిద్ధపడుతున్నారు, మమ్మల్ని రక్షించు అన్నట్టుగా ఇక్కడ ఇజ్రాయెల్ అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. ఈ కీర్తన ద్వారా దేవుడి యొక్క లక్షణాలను గుర్తెచ్చుకుంటున్నారు అని దాని అర్థం. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు. ఏదో ఒక రాజ్యం మాత్రమే కాదు, చాలా రాజ్యాలు కలిసి వస్తున్నాయి మమ్మల్ని నాశనం చేయడానికి. నీకు విరోధముగా వారు నిబంధన చేయుచున్నారు. దేవుడికి విరోధంగా అంటే ఇజ్రాయేలీకి విరోధంగా కాబట్టి అది దేవుడికి కూడా విరోధంగా అన్నట్టుగా నీకు విరోధంగా వాళ్ళు నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇష్మాయేలీలను, మోయాబీలును, హగ్రీయులను, గెబలు వారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిస్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇజ్రాయేలీని నాశనం చేయడానికి కలిసి వస్తున్నారు అన్నట్టుగా ఈ కీర్తనలో వివరిస్తున్నారు. ఈ పదాలన్నీ ఎదోమీలు, ఇష్మాయిలు, మోయాబీలు, హగ్రీయులు, అమ్మోనీలు, అమాలేకీలు, ఫిలిస్తీన్లు, ఈ పదాలన్నీ కూడా అంతకుముందు మనం చాలాసార్లు చదువుకున్నాం. న్యాయాధిపతుల్లో కానీ సమూయేలు రాజుల గ్రంథాల్లో కానీ. ఈ గెబలు వారు అనేది మాత్రం మనం అంతగా చదువుకోలేదు. ఆ చుట్టుపక్కల ఉండే ఏదన్నా ఒక చిన్న రాజ్యం అయి ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు కూడా మిగతా వాళ్ళతో కలిసి అందరూ కూడా ఇజ్రాయేలీని చంపాలి అని ప్రయత్నం చేస్తున్నారు అందని అర్థం. మమ్మల్ని అందరూ కూడా కలిసి చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. ఆ కాలంలో అష్షూరు అనేది కొంచెం పెద్ద రాజ్యం కదా, వాళ్ళు కూడా మమ్మల్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. లోతు వంశస్థులు అంటే మోయాబీలు, అమ్మోనీలు, వీళ్ళకి అష్షూరు వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారు. అందరూ కలిసి ఇజ్రాయేలీని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. మరలా కాసేపు గ్యాప్. ఇక్కడ దాకా ఈ 8వ వచనం దాకా మేము కష్టాల్లో ఉన్నాము, మాకు సహాయం చేయి అన్నట్టుగా ప్రార్థన చేశారు కదా. ఈ 9వ వచనం నుండి అంతకుముందు దేవుడు చేసిన క్రియలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు అందని అర్థం. చదువుకుంటూ వెళ్దాం. మిద్యానుకు నీవు చేసినట్లు కీషోను ఏటి యొద్దను నీవు సీసెరాకును యాబీనుకును చేసినట్లు వారికి చేయము. అంతకుముందు దేవుడు మోషే కాలంలో మిద్యానీలకి దేవుడు ఎలా తీర్పు తీర్చాడు అనేది మనం అంతకుముందు పుస్తకాల్లో చదువుకున్నాం. కీషోను ఏటి యొద్ద సీసెరాకును యాబీనుకును అంటే మనం దెబోరా గురించి, బారాకు గురించి న్యాయాధిపతుల్లో చదువుకున్నాం, గుర్తుందా? వాళ్ళ కాలంలో వాళ్ళు వీళ్ళని నాశనం చేశారు. అలాగా అంతకుముందు నువ్వు ఎలా అయితే చెడ్డవాళ్ళని నాశనం చేశావో ఇప్పుడు కూడా అలాగే నాశనం చేయి అన్నట్టుగా పాత విషయాలు జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు అని దాని అర్థం. ఈ సీసెరా, దెబోరా, బారాకు వీళ్ళ గురించి మనం న్యాయాధిపతులు 4వ అధ్యాయంలో చదువుకున్నాం. మీ అందరూ కూడా గుర్తుంది అని నేను అనుకుంటున్నాను. వారు ఎందోర్లో నశించిరి, భూమికి పెంటైరి. వాళ్ళంతకుముందు ఎలా నశించారో జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఓరేబు, జయేబు అనువారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము. జబహు, సల్మున్నా అనువారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము. ఈ ఓరేబు, జయేబు, జబహు, సల్మున్నా వీళ్ళందరూ ఎవరంటే మిద్యానీలు. గిద్యోను కాలంలో దేవుడు వీళ్ళందరినీ కూడా ఓడించాడు. వాళ్ళకి పట్టినట్టుగానే ఇప్పుడున్న శత్రువులను కూడా నాశనం చేయి అన్నట్టుగా ఇజ్రాయేలీలు జ్ఞాపకం చేసుకుంటున్నారు అందని అర్థం. ఈ గిద్యోను గురించి, దెబోరా, బారాకుల గురించి, వీళ్ళ గురించి మనం న్యాయాధిపతులు 4వ అధ్యాయం నుండి చదువుకుంటూ వస్తే ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అవి ఆల్రెడీ మనం చదువుకున్నాం కాబట్టి మరలా నేను ఇక్కడ వివరించట్లేదు. వాళ్ళు నశించినట్టుగా ఇప్పుడు కూడా మా శత్రువుల్ని నశింపజేసి మమ్మల్ని రక్షించు అన్నట్టుగా ఇప్పుడు ఇజ్రాయేలీలు ప్రార్థన చేస్తున్నారు అందని అర్థం. దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకొందము అని వారు చెప్పుకొనుచున్నారు. ఇజ్రాయెల్ దేశాన్ని ఆక్రమించాలి అన్నట్టుగా వాళ్ళు దాడి చేస్తున్నారు. నా దేవా, సుడితిరుగు ధూళి వలెను గాలి ఎదుటి వడుగాకుల వలెను వారిని చేయుము. వాళ్ళలా నశించేలాగా నువ్వు చేయి అన్నట్టుగా అలంకార రూపంగా ఇలా వర్ణిస్తున్నారు. అగ్ని అడవిని కాల్చునట్లు, కారు చిచ్చు కొండలను తగలపెట్టునట్లు నీ తుఫాను చేత వారిని తరుముము, నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. అలాగా వాళ్ళందరూ కూడా భయం కలగజేయి వాళ్ళందరినీ కూడా నాశనం చేసి మమ్మల్ని రక్షించు అనేదాన్ని అలంకార రూపంగా ఇలా వర్ణిస్తున్నారు అని దాని అర్థం. యెహోవా, వారు నీ నామమును వెతుకునట్లు వారికి
పూర్ణ అవమానము కలగజేయము. ప్రభువా, వాళ్ళకి నువ్వు ఎటువంటి తీర్పు తీరుస్తావంటే వాళ్ళు ఇంకా నువ్వు ఎంత గొప్పవాడివో తెలుసుకుని ఇంకోసారి ఇజ్రాయెల్ దేశం మీదకి కానీ ఇజ్రాయెల్ ప్రజల మీదకి కానీ రావడానికి భయపడాలి. అలాగా వాళ్ళందరికీ కూడా తీర్పు తీర్చు అన్నట్టుగా దేవుడికి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. పూర్ణావమానము కలగజేయము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడివి అని వారు ఎరుగుదురుగాక. దేవుడి యొక్క నామము అంటే దేవుడి యొక్క లక్షణాలు. దేవుడు తీర్చే తీర్పు ఎలా ఉండాలంటే, ఆయన ఎలా న్యాయం తీర్చాలంటే ఆ శత్రువులందరూ కూడా భయపడి దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోవాలి, ఇంకోసారి వాళ్ళు రావడానికి భయపడాలి, సిగ్గుపడాలి అన్నట్టుగా దేవుడా మమ్మల్ని రక్షించు, వాళ్ళకి తీర్పు తీర్చు అన్నట్టుగా ఒక పక్కన దేవుడికి ప్రార్థన చేస్తేనే ఇంకో పక్కన పాతకాలంలో దేవుడు ఎలా రక్షించాడు అనేవి కూడా వీళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు అనేది ఈ కీర్తనలు 83వ అధ్యాయం నుండి మనం గమనించాలి. 84వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 85వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. 82వ అధ్యాయం ఏమో దేవుడు ఏర్పరచుకున్న మనుషులే మంచిగా బ్రతకట్లేదు అనే దాని గురించి, 83వ అధ్యాయం ఏమో మేము ఇప్పుడు శ్రమల్లో ఉన్నాము మమ్మల్ని రక్షించు అనే దాని గురించి, ఈ 84వ అధ్యాయం దేని గురించి చదువుకుంటూ వెళ్దాం. ప్రధాన గాయకునికి అతనికి అప్పగింపబడుతుంది. గిత్తీత్ అను రాగం మీద పాడదగినది, ఆ రాగంలో పడితే బాగుంటుంది. కోరహు కుమారుల కీర్తన. అంతకుముందు ద్వితీయ స్కందంలో కూడా కీర్తనలు 2వ భాగంలో కూడా ఈ కోరహు కుమారుల కీర్తనలు మనం చదువుకున్నాం. అక్కడ ఒక 8 కీర్తనల దాకా మనం చదువుకున్నాం. ఈ కోరహు కుమారులు కూడా 12 కీర్తనలు రాశారు అని అంతకుముందు నేను చెప్పాను. మిగిలినవి ఇక్కడ నుంచి మనం చదువుకుంటూ వెళ్తాం. అంతకుముందు కోరహు మోషే మీద తిరుగుబాటు చేసి కోరహు నశించినా కానీ కోరహు యొక్క వంశానికి చెందిన వాళ్ళు మాత్రం ఆ తర్వాత దావీద్ ద్వారా దేవాలయంలో యాజకులుగా ఆ ఆరాధన మొత్తాన్ని కూడా చూసుకునేవారుగా అలా నియమింపబడ్డారు. ఆ కోరహు కుమారులు వీళ్ళు మాత్రం మంచిగానే దేవుణ్ణి తెలుసుకుని దేవాలయంలో మంచిగానే దేవుణ్ణి ఆరాధించడం, దేవుడి గురించి కీర్తనలు రాయడం, అవన్నీ కూడా కోరహు కుమారుల కీర్తనలు అంటే ఏంటి అనేది అంత ముందు కూడా మనం చదువుకున్నాం కాబట్టి మరలా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. చదువుకుంటూ వెళ్దాం. సైన్యములకు అధిపత్యగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. నీ నివాసములు అంటే ఆ కాలంలో దేవుడు ఎక్కడ ఉంటున్నాడు? ప్రత్యక్ష గుడారంలో కానీ యెరూషలేము దేవాలయంలో కానీ. ఆ యెరూషలేము దేవాలయం లేకపోతే ఆ యెరూషలేము పట్టణం ఎంత గొప్పది. ఆ యెరూషలేము పట్టణానికి వచ్చి నిన్ను ఆరాధించడం అనేది ఎంత గొప్ప విషయం. యెహోవా మందిర ఆవరణమును చూడవలెను అని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. దేవుడి మందిరాన్ని చూడాలి, ఆ ఆవరణాన్ని చూడాలి, అక్కడ జరిగే పరిస్థితులన్నీ కూడా చూడాలని నేను ఎంతగానో ఆశపడుచున్నాను. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ఆ దేవాలయానికి వెళ్ళాలి అన్నట్టుగా నా హృదయం నా శరీరం బాగా ఆనందంతో పులకరించిపోతుంది అన్నట్టుగా ఈ కీర్తనకారుడు వర్ణిస్తున్నాడు. ఈ పదాలన్నింటిని బట్టి మనకేం అర్థం అవ్వాలి అంటే ఈ 84వ కీర్తన ఎవరు రాస్తున్నారంటే ఎవరో యెరూషలేముకి చాలా దూరంగా ఉంటూ ఎక్కడి నుండో యెరూషలేము దేవాలయానికి వస్తున్నారు. అక్కడ దేవాలయాన్ని చూడాలి, అక్కడ కానుకలు అర్పించాలి, అక్కడ బలులు అర్పించాలి, దేవుడి సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించాలి అన్నట్టుగా ఎంతో ఆశతో చాలా దూరం నుండి ఆనందంగా దేవుడి సన్నిధికి వచ్చేవాళ్ళు, దేవుడి సన్నిధిని వెతికే వాళ్ళు ఈ కీర్తన 84వ అధ్యాయాన్ని పాడుకుంటే చాలా బాగుంటది. ఈ కాలానికి వచ్చేసరికి దేవుడి సన్నిధికి వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి, దేవుడిని ఆరాధించాలి, దేవుడి వాక్యాన్ని తెలుసుకోవాలి అన్నట్టుగా ఆశతో ఆనందంతో ఎవరెవరైతే చర్చికి వెళ్తా ఉంటారో, ఆశతో ఎవరెవరైతే వాక్యాన్ని వింటా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ కీర్తన బాగా కనెక్ట్ అవుతుంది, బాగా హత్తుకుంటది. పరిపూర్ణత అయితే మాత్రం యేసుక్రీస్తు వారి 2వ రాకడ సమయంలో ఉంటది. అప్పుడే కదా మనందరం కూడా పరలోకానికి వెళ్ళి నిజంగా దేవునితో ఉండగలం. ఇప్పుడైతే దేవుడిని ఆరాధిస్తున్నాం అంతే, కానీ దేవుడితో నిజంగా సహవాసం, దేవుడు ఉండే స్థలమైన పరలోకానికి నిజంగా మనం ఎప్పుడు వెళ్ళగలం అంటే మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారి 2వ రాకడ సమయంలో, తీర్పు సమయంలో. కాబట్టి ఈ మాటలన్నీ కూడా యేసుక్రీస్తు వారి 2వ రాకడలో పరిపూర్ణం అవుతాయి. అప్పటి వరకు దేవుడి సన్నిధికి వెళ్ళాలి, దేవుడి మాటలు వినాలి, వాక్యం వినాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని ఎవరెవరైతే అనుకుంటా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ కీర్తనలు 84వ అధ్యాయం అనేది వర్తించిద్ది. చదువుకుంటూ వెళ్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. నిజంగా పిచ్చుకలు ఉంటాయని కాదండి, భక్తుల్ని పిచ్చుకలతో పోలుస్తూ దేవుడి బలిపీఠమునొద్ద అంటే దేవుడి సన్నిధి వద్ద వాటన్నిటికి కూడా నివాసము దొరికెను. ఎప్పటికి కూడా నాకు నీ సన్నిధిలోనే ఉండాలని ఉంది, నిన్నే ఆరాధించాలని ఉంది, నా దేవా నా రాజా అన్నట్టుగా దేవుణ్ణి కీర్తిస్తున్నారు అని దాని అర్థం. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. పిల్లలను పెడతాం అంటే దేవుని గురించి ప్రకటించడం, దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి, దేవుడి గురించి ప్రకటించడానికి, దేవుడిని ఆరాధించడానికి. ఇంకా నివాసం అంటే
ఏంటి, గూటి స్థలం అంటే ఏంటి, అక్కడే ఉండిపోవాలి, ఇదే నా నివాసం, నేను ఇంకెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉండిపోతాను అన్నట్టుగా అంత గొప్పగా ఆనందిస్తారు భక్తులు. దేవుడి సన్నిధిలోనే ఎప్పటికీ ఉండిపోవాలి, ఎప్పటికీ దేవుడిని ఆరాధిస్తూ, ఎప్పటికీ దేవుడి యొక్క వాక్యాన్ని వింటూ అది అక్కడే ప్రకటించాలి, వేరే వాళ్ళకు కూడా దేవుడి మాటలు చెప్పాలి అనుకుంటూ ఇంకా దాన్నే నివాసం చేసుకోవాలి అనుకునేంతగా నాకు ఆనందంగా ఉంది, అంత ఆశ నాలో కలుగుతుంది అన్నట్టుగా భక్తుడు దీన్ని వివరిస్తున్నాడు. దేవుడి సన్నిధిలో అతడు ఎంత ఆనందపడుతున్నాడు అనేది ఈ మాటల ద్వారా మనకు అర్థం అవ్వాలి. నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నిజంగా దేవాలయంలో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో, దేవుడి మాటలు ఎప్పుడు కూడా ఎవరైతే వింటూ ఉంటారో, ఎప్పుడు కూడా ఆ మాటలు నోటితో పలుకుతూ ఉంటారో, ఆ దేవుడి సన్నిధిలో ఉండేవాళ్ళు, ఆ పరిచర్లో ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ధన్యులు అన్నట్టుగా ఆ భక్తుడు వివరిస్తున్నాడు. కేవలం పరిచర్లో ఉండేవాళ్ళు మాత్రమే కాదండి, అక్కడ ఉండేవాళ్ళు, ఆ వాక్యాన్ని ఎప్పుడు కూడా వింటూ ఉండేవాళ్ళు, ఎప్పుడు కూడా దేవుడిని ఆరాధిస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ధన్యులు అన్నట్టుగా ఇక్కడ ఈ కీర్తనాకారుడు వర్ణిస్తున్నాడు. ఇవన్నీ కూడా భూమి మీద కూడా మనకు ఆనందాన్ని ఇస్తాయి. పరిపూర్ణ ఆనందం అనేది నిజంగా మనం పరలోకానికి వెళ్ళినప్పుడు, యేసుక్రీస్తు వారు మనందరినీ కూడా పరలోకానికి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఉంటుంది పరిపూర్ణ ఆనందం అనేది కూడా మనం గమనించాలి. దానికోసం మనందరం కూడా నిరీక్షించాలి, వెయిట్ చేయాలి. మరలా కాసేపు గ్యాపు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియులు. యాత్ర చేయు మార్గములు అంటే ఆ కాలంలో దూరం నుండి యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళేవాళ్ళు అందని అర్థం. వాళ్ళకి బలాన్ని దేవుడే ఇస్తాడు. ఎవరెవరైతే దేవుడిని వెతుకుతారో వాళ్ళందరికీ కూడా బలాన్ని దేవుడే ఇస్తాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా ధన్యులు, వాళ్ళు ప్రయాణించిన మార్గం కూడా అతి ప్రియం అందని అర్థం. ఈ కాలానికి వచ్చేసరికి ఎవరైతే యేసుక్రీస్తుని వెతుకుతారో ఆ వెతికే ప్రయాణంలో వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆ వెతికే ప్రయాణంలో వాళ్ళు చేసిన తప్పులు కానీ మేలులు కానీ అవన్నీ కూడా మనందరం కూడా ఎప్పటికప్పుడు గుర్తెచ్చుకుంటే అవి ఎంత ఆనందాన్ని కలగజేస్తే, ఒక సాక్ష్యంగా అవి చెప్పుకునేటప్పుడు ఎంత ఆనందం కలిగిద్ది. మనం దేవుడిని వెతికే ప్రయత్నంలో, యేసుక్రీస్తుకి నిజంగా దగ్గరయ్యే ప్రయత్నంలో మనం ఏమేమైతే చేస్తామో అవన్నీ కూడా అతి ప్రియములు. వాటన్ని కూడా మనం దాటడానికి మనకి బలాన్ని ఇచ్చింది దేవుడే. కాబట్టి మనందరం కూడా ధన్యులం. దేవుడు ఆకర్షించుకుంటేనే కానీ ఆయన దగ్గరికి ఎవరు రాలేదు కదా, మనందరినీ కూడా దేవుడు ఆకర్షించుకున్నాడు. కాబట్టి మనం ధన్యులం. మనం దేవుని వెతికే ప్రయత్నంలో ఏ ఏ మార్గాలతో ప్రయాణించామో అవన్నీ కూడా దేవునికి అతి ప్రియము. వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పును. ఈ బాకాలోయ అనే దానికి హీబ్రూలో కన్నీళ్లు కార్చడం అనే అర్థం వస్తుంది. అలా కన్నీళ్లు కారుస్తూ దాన్ని జలమయముగా చేదురు అంటే ఒకటేమో పాప పశ్చాత్తాపం కోసం కార్చే కన్నీళ్లు, రెండోదేమో దేవుడి దగ్గరికి వచ్చాము అని ఆనందంతో కార్చే కన్నీళ్లు. ఆనంద బాష్పాలు అలాగే పాపాన్ని విడిచిపెట్టే కన్నీళ్లు రెండు కూడా మంచివే. అవన్నీ కూడా తర్వాత దీవెనల్లాగా మారతాయి. ఎంత గొప్ప కవిత్వం చూడండి. దేవుడిని నిజంగా ఆరాధించేవాళ్ళు, మనస్ఫూర్తిగా దేవునిలో ఆనందాన్ని పొందే వాళ్ళ కన్నీళ్లు దీవెనలుగా మారతాయి. అదే తొలకరి వాన దీవెన అంటున్నాడు చూడండి. ఆనందంతో కార్చే ఆనంద బాష్పాలైనా కానీ, పశ్చాత్తాపం కోసం కార్చే కన్నీళ్ళైనా కానీ రెండూ కూడా దేవుడికి ఇష్టమే, రెండూ కూడా దీవెన కలిగించేవే. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. ఎవరైతే నిజంగా దేవుణ్ణి చేరుకోవాలని ప్రయత్నిస్తారో వాళ్ళకి బలాన్ని దేవుడే ఇస్తాడు. మనం దేవుణ్ణి వెతకాలి, దేవుడి చిత్తానుసారంగా బ్రతకాలి, పాపాన్ని పోగొట్టుకోవాలి అని ఆశ కలిగి ఉంటే చాలు, మనకి బలాన్ని దేవుడే ఇస్తాడు. మన ప్రయాణంలో ఆ కాలంలో అయితే యెరూషలేము, ఈ కాలంలో అయితే పరలోకం, పరలోకానికి వెళ్ళాలి అనే మన ప్రయాణంలో మనకి ఏం కావాలో ఆ బలాన్ని దేవుడే ఇస్తాడు. మనం పరలోకంలో కనబడేలాగా దేవుడే చూసుకుంటాడు. సియోన్లో దేవుని సన్నిధిని కనబడును అంటే ఆ కాలంలో ప్రయాణం చేసేవాళ్ళు యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు అని దాని అర్థం. ఈ కాలంలో పరలోకానికి వెళ్ళాలి అని ఎవరెవరైతే కోరుకుంటారో వాళ్ళకి దేవుడే సహాయం చేస్తాడు. సమయానుకూలంగా బలాన్ని ఇస్తాడు. ఆ బలాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తాడు. నిజమైన సియోను అంటే పరలోకం. ఆ పరలోకంలో మనందరం కూడా ఖచ్చితంగా కనబడతాం. మనలో ఏముండాలి? దేవుడి చిత్తానుసారంగా నేను బ్రతకాలి, పాపాలు ఏమైనా ఉంటే మానేసుకోవాలి, నన్ను నేను అభివృద్ధి చేసుకోవాలి, ప్రభువా నన్ను నడిపించుకో అన్నట్టుగా దేవుడి మీద ఆధారపడే స్వభావం, పరలోకానికి వెళ్ళాలి అనే ఆశ, పాపాన్ని పోగొట్టుకోవాలి అనే ఆశ, ఇవి మనలో ఉంటే దేవుడే మనకి బలాన్ని ఇచ్చి దేవుడే మనల్ని నడిపించుకుంటాడు. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా నా ప్రార్థన ఆలకించుము, యాకోబు దేవా చెవియొగ్గుము అంటే దేవా నా ప్రార్థన ఆలకించు, నేను నీ సన్నిధికి రావాలనుకుంటున్నా, నాకు సహాయం చేయి, నేను నీలో అభివృద్ధి చెందాలనుకుంటున్నా, నాకు సహాయం చేయి. మరలా కాసేపు గ్యాపు. దేవా మా కేడమ దృష్టించుము, నీవు
నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. అభిషేకం గురించి కూడా మన 30 డే వీడియో కోర్సులో నేను చెప్పానండి. దేవుడు ఎవరెవరినైతే ఆకర్షించుకున్నాడో, దేవుడి చిత్తానుసారంగా నడవాలి, దేవుడి మార్గాన్ని అందరికీ కూడా తెలియజేయాలి అని ఎవరెవరైతే ఆశపడుతున్నారో వాళ్ళందరూ కూడా దేవుడి చేత అభిషేకించబడిన వాళ్ళు. ప్రభువా నీ దగ్గర రావాలి, నీ సన్నిధికి రావాలి, నీలో ఆనందించాలి, ఆరాధించాలి అన్నట్టుగా నాలో ఆశ కలుగుతుంది. నన్ను అభిషేకించింది నువ్వే కదా, నన్ను చివరి వరకు నువ్వే నడిపించుకో, నువ్వే నాకు సహాయం చేయి. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునద్ద ఉండుట నాకిష్టము. ఎంత గొప్ప వర్ణన చూడండి. ఒక్క దినము దేవుడి సన్నిధిలో దేవుడిని ఆరాధిస్తూ దేవుడి యొక్క వాక్యాన్ని వింటూ నిజమైన ఆత్మీయ సంగతులు తెలుసుకుంటూ ఒక్కరోజు గడిపినా కానీ అది లోకంలో గడిపే 1000 దినాల కంటే ఎంతో శ్రేష్టము. ఈ లోకంలో మనం ఎన్ని సంవత్సరాలు ఎన్ని దశాబ్దాలు బతికినా కానీ ఫైనల్గా నరకానికి పోతాం. కానీ దేవుడి సన్నిధిలో ఒక్కరోజు పరిపూర్ణంగా బతికినా కానీ మనం పరలోకానికి వెళ్ళే అవకాశాన్ని పొందుకుంటాం. దేవుడి సన్నిధిలో ఒక్కరోజు 1000 దినాలు ఈ భూమి మీద బతకడం కంటే, ఈ లోకంలో పాపం చేస్తూ బతకడం కంటే అది ఎంతో శ్రేష్టము. దేవుడి మందిరంలో అవసరం లేదు, ఆ మందిరం గుమ్మం దగ్గరైనా కానీ నేను ఉంటాను, కానీ భక్తిహీనుల ఇళ్లలోకి నేను ప్రవేశించను. లోకంలో పాపం అనేది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది, అదేదో బాగుంది అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ భక్తిహీనుల గుడారంలో ఆనందించడం కంటే దేవుని యొక్క సన్నిధి దగ్గర, ఆ బయటైనా కానీ అక్కడే ఉండడం, దేవుడి సన్నిధి దగ్గర ఉండడమే నాకు ఇష్టము. అదే ధన్యత, అదే ఆశీర్వాదం అన్నట్టుగా ఈ కీర్తనకారుడు వర్ణిస్తున్నాడు. కొత్త నిబంధనలు కూడా మనం చదువుకుంటాం కదా, ఈ లోకానుసారమైన ఆనందం కంటే దేవుడి విషయమైన శ్రమ ఎంతో గొప్పది అన్నట్టుగా మనం చదువుకుంటాం. ఇక్కడ ఈ కీర్తనకారుడు కూడా అలాగే వర్ణిస్తున్నాడు. దేవుడి సన్నిధిలో ఒక్క దినం గడపడం 1000 దినాల కంటే శ్రేష్టము. దేవుడి సన్నిధి దగ్గర, తలుపు దగ్గర, గుమ్మం దగ్గర ఉండడం అనేది భక్తిహీనుల పెద్ద పెద్ద ఇళ్లలో ఉండటం కంటే ఎంతో శ్రేష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, నాకు వెలుగు ప్రకాశించేవాడు ఆయనే, నేను ఏ మార్గంలో నడవాలో చెప్పేవాడు ఆయనే, నా ధైర్యం, నా కేడెము, నా ఆధారం ఆయనే. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. దేవుడే ప్రతిదీ కూడా సమయానుకూలంగా దయచేస్తాడు. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. మనం గనక దేవుడి రాజ్యాన్ని, నీతిని వెతుకుతా వెళ్తే మనకేం కావాలో అవి దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు. మేలు చేయక మానడు. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఎవరైతే దేవుడిని నమ్ముతారో, విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ధన్యులు. వాళ్ళకి ఈ లోకంలో ఏమి లేకపోయినా కానీ పరలోకాన్ని పొందుకుంటారు. ఈ లోకంలో అన్నీ ఉండి దేవుడు లేకపోతే వాళ్ళు తర్వాత నరకానికి వెళ్ళిపోతారు. ఆ కాలంలో అయితే యెరూషలేము దేవాలయంలో ఆనందించిన వారు రాసిన కీర్తన, దీనికి పరిపూర్ణత యేసుక్రీస్తు వారిలో వస్తుంది. ఈ రోజు ఎవరైతే యేసుక్రీస్తుని నిజంగా వెతుకుతున్నారో, యేసుక్రీస్తు వారి మాటల్లో నిజమైన ఆత్మీయ విషయాలు తెలుసుకుంటున్నారో, పాపాలు మానుకుని మంచిగా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నారో, దేవునిలో ఆనందాన్ని వెతుకోవడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరూ కూడా ధన్యులు. వాళ్ళందరూ కూడా ఎంతో ధన్యులు. పరలోకంలో దేవుణ్ణి చూసే భాగ్యాన్ని వాళ్ళందరూ కూడా పొందుకుంటారు అనేది ఈ కీర్తనలు 84వ అధ్యాయం ద్వారా మనకు అర్థం అవ్వాలి. 82వ అధ్యాయంలోనేమో దేవుడు ఏర్పాటు చేసుకున్న జనులు మంచిగా బ్రతకపోతే వాళ్ళకి తీర్పు తీరుస్తాడు అనేది చెప్పాడు. ఇప్పుడు చదువుకున్న 84వ అధ్యాయంలోనేమో దేవుడు ఏర్పాటు చేసుకున్న జనులు మంచిగా బ్రతికితే, దేవుడిని వెతికితే దేవుడు వాళ్ళకి పరలోకాన్ని ఇస్తాడు అనేది ఈ 84వ అధ్యాయంలో చెప్పాడు. మధ్యలో చదువుకున్న 83వ అధ్యాయంలో ఈ జీవితంలో మనకి ఎన్ని సమస్యలు వచ్చినా కానీ మనం దేవుడి పైన ఆధారపడాలి, దేవుడికే ప్రార్థన చేయాలి. అంతకుముందు దేవుడు చేసిన మేలుల్ని, దేవుడు చెప్పిన విషయాల్ని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి అనేది ఈ రోజు చదువుకున్న ఈ 3 అధ్యాయాల యొక్క సారాంశం. ఇప్పుడు దాకా చదువుకున్న దాంట్లో ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. కీర్తనలు 85వ అధ్యాయం గురించి మనం రేపొద్దున చదువుకుందాం. మా పరిచర్య గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మా పరిచర్యను బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.